హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో మనము జెంకిన్స్లో ప్లగిన్స్ అంటే ఏంటి అండ్ వేరియబుల్స్ని ఎలా యూజ్ చేస్తారు అని అయితే నేర్చుకుందాము. రైట్, సో బేసికలీ నేను జెంకిన్స్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పినట్టు జెంకిన్స్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్లగిన్స్. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగిన్స్ అంటే ఏంటి అని చెప్పానంటే దాన్ని ఒక యాడ్ ఆన్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జెంకిన్స్ యూజ్ చేస్తున్నాను. సో నాకు గిట్ హబ్లో ఉన్న కోడ్ని జెంకిన్స్కి తీసుకొచ్చి ఒక బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నాకు గిట్ హబ్కి జెంకిన్స్కి కనెక్టివిటీ ఎలా వస్తుంది? అది కాకుండా నేను మేవన్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ బిల్డ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఒక ఏడబ్ల్యూఎస్ EC2 ఇన్స్టాన్స్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఒక డాకర్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే డాకర్ ఏదో నా EC2 ఇన్స్టాన్స్లో రన్ అవుతుంది అనుకుందాము. సో ఇప్పుడు నా జెంకిన్స్కి EC2 ఇన్స్టాన్స్కి కమ్యూనికేషన్ ఇలా, రైట్? సో ఇలా ప్లస్ నాకు ఎగ్జిస్టింగ్ UI ఉంది కదా. సో ఆ UI నాకు పెద్ద నచ్చలేదు. నేను వేరే స్టైల్‌లో నాకు జెంకిన్స్ UI కావాలి అని చెప్పని అనుకుంటున్నా. సో అలాంటి టైంలో ఏం చేయొచ్చు, మనము ఈ అవైలబుల్ ఉన్న ప్లగిన్ యూజ్ చేసి ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకొని కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఫంక్షనాలిటీ చేంజ్ చేసుకోవచ్చు, లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ అంటే ప్లగిన్ అర్థం చేసుకోవడానికి. మీరు ఏదైనా వెబ్సైట్ లాగిన్ అవుతుంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి, రైట్? లేదంటే సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని చెప్పేసి, విత్ యాపిల్ ఐడి ఆర్ ట్విట్టర్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి అని చెప్పేసి ఇలా పేజెస్ ఉంటాయి. సో మీరేమో యూజర్ లాగిన్ కావాల్సింది ఏదో వెబ్సైట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక learn-aws.co.in వెబ్సైట్ అనుకుందాము. మీరు లాగిన్ కావాల్సింది ఏదో వెబ్సైట్కి, రైట్? సో బట్ ఇక్కడ ఏమవుతుంది, గూగుల్ క్రెడెన్షియల్ని యూజ్ చేసుకొని ఇక్కడ లాగిన్ అవుతున్నావు కదా. సో ఇది ఒక ప్లగిన్ వల్లనే పాసిబుల్ అవుద్ది. సో మీకు ఒక చాలా తెలియకుండానే మీరు చాలాసార్లు ఈ ప్లగిన్ అయితే యూజ్ చేసి ఉంటుంటారు, రైట్? సో చాలా సింపుల్. జెంకిన్స్ నుంచి AWS కనెక్ట్ కావాలన్నా, జెంకిన్స్ నుంచి అజూర్ కనెక్ట్ కావాలన్నా, లేదంటే డాకర్ డిప్లాయ్మెంట్స్ కోసమైనా, దేనికోసమైనా కానీ మనకి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అయితే అవసరము. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ జెంకిన్ సర్వర్ అండ్ ప్లగిన్స్ అసలు ఎక్కడ ఉంటాయి అనేది అయితే వెరిఫై చేద్దాము. సో నేనైతే లాగిన్ అవుతున్నాను. ఓకే, సో లాగిన్ అయ్యాను, రైట్? సో ఇక్కడ మనకి మేనేజ్ జెంకిన్స్ అనే ఆప్షన్ ఉంది. మనము ఇన్స్టాల్ చేసేప్పుడే జెంకిన్ ఇన్స్టాల్ చేసేప్పుడే మనకు ఒక ఆప్షన్ అయితే చూపించింది, రైట్? అంటే డిఫాల్ట్గా మీరు ప్లగిన్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తారా, లేదు అని చెప్పనంటే రికమెండెడ్ ప్లగిన్స్ డిఫాల్ట్గా తీసుకుంటారా అని చెప్పేసి. సో మనమైతే డిఫాల్ట్గా రికమెండెడ్ ప్లగిన్స్ ఇచ్చాము. సో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయి ఉన్న వాటిని కూడా ఇక్కడ వెరిఫై చేయొచ్చు. మనము జెంకిన్స్ లాగిన్ అయిన తర్వాత మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్తే, రైట్? సో ఇక్కడ మనకి ప్లగిన్స్ ఆప్షన్ అని ఉంది కదా, ఒక్కసారి క్లిక్ చేద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లగిన్స్కి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా చెప్తుంది. అవైలబుల్ ప్లగిన్స్ అంటే మనం ఇన్స్టాల్ చేయడానికి ఈ ప్లగిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1700+ ప్లగిన్స్ ఏమో ఉన్నాయి. మనం సెర్చ్ చేయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు AWS రిలేటెడ్ ప్లగిన్ కావాలి, సెర్చ్ చేశాను అనుకోండి, ఇవన్నీ AWS రిలేటెడ్. ఇప్పుడు AWS క్రెడెన్షియల్స్, యాక్సెస్కి, సీక్రెట్ యాక్సెస్కి ప్లెయిన్ టెక్స్ట్ స్టోర్ చేయకుండా ఎన్క్రిప్ట్ అవ్వడానికి, రైట్? EC2 కోసము, ఆల్ SDK ప్లగిన్స్, ECR కోసము, రైట్? సో ఎలాస్టిక్ బీన్ స్టాక్లో డిప్లాయ్ చేయడం కోసము, ఇలా మనకి చాలా ప్లగిన్స్ ఉన్నాయి. అంటే AWS ఒకటే కాదు, ఇప్పుడు అజూర్ తీసుకున్నా కానీ చాలా ప్లగిన్స్ ఉన్నాయి అజూర్ కోసము. ఓకే, సో నేను జావా ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకైతే మేవన్ అయితే అవసరము. సో ఇప్పుడు నేను మేవన్ ఇన్స్టాల్ చేసే కంటే ముందు నేను ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, డాష్బోర్డ్లో ఇక్కడ న్యూ ఐటమ్ ఉంది కదా, ఇది క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది, పైప్లైన్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది తప్ప ఇక్కడ మేవన్ అని ఆప్షనే చూపించట్లేదు ఇక్కడ. ఎందుకు అని చెప్పారంటే మేవన్ ప్లగిన్ లేదు కాబట్టి. మనకి మేవన్ ప్లగిన్ కావాలి అని చెప్పారంటే ఇక్కడికి వెళ్ళిపోయి మేవన్ అని చెప్పి సెర్చ్ చేసామనుకోండి, ఇది చూడండి, మేవన్ ఇంటిగ్రేషన్, దిస్ ప్లగిన్ ప్రొవైడ్ డీప్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ జెంకిన్స్ అండ్ మేవన్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ ట్రిగ్గర్స్ ప్రాజెక్ట్ కోసము, స్నాప్షాట్స్ కోసము, రైట్? సో ఈ మేవన్ ప్లగిన్ అయితే కావాలి మనకి. ఇన్స్టాల్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది కదా, అది కొడితే సరిపోద్ది. ఓకే, సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్.
మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అవి వెరిఫై చేయడము, రైట్. సో ఇంటిగ్రేషన్ చెక్ చేయడము, ప్లగిన్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఈ ప్లగిన్ ఇన్స్టాల్ అవ్వగానే మనం జెంకిన్స్ని రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇది రీస్టార్ట్ జెంకిన్స్ వెన్ ఇన్స్టాలేషన్ ఈస్ కంప్లీట్ అండ్ నో జాబ్స్ ఆర్ రన్నింగ్. అంటే మనకి ఏదైనా జాబ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటే వెంటనే రీస్టార్ట్ అయితే చేసేయదు, రైట్. నేను అది సెలెక్ట్ కొట్టగానే మనకి ఇక్కడ చూడండి, సో జెంకిన్స్ రీస్టార్ట్ అవుతుంది. మనకి ఇంకో చాలా చిన్న థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం జెంకిన్స్ని రీస్టార్ట్ చేయాలి అంటే ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యి దాంట్లో రీస్టార్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకి యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్లో మన బ్రౌజర్లో 8080తో యాక్సెస్ చేస్తున్నాం కదా, /రీస్టార్ట్ అని ఇచ్చామనుకోండి, సో మనకి ఇది రీస్టార్ట్ కూడా అవుద్ది. సో లెట్స్ అథెంటికేట్. ఓకే, సో మనకి జెంకిన్స్ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వెళ్తే మనకి ఈ మేవన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ అయితే ఎనేబుల్ అయింది. మనకి టెంపరీ వద్దు అనుకుంటే డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎనేబుల్ డిసేబుల్ ఆప్షన్ కూడా ఉంది. సో నా ఇప్పుడు నేను ఏదైనా ఐటమ్ క్రియేట్ చేస్తుంటే లాస్ట్ టైం ఓన్లీ ఫ్రీ స్టైల్ పైప్ లైనే ఉంది కదా, ఇప్పుడు మేవన్ ప్రాజెక్ట్ కూడా చూపిస్తుంది ఇక్కడ, రైట్. సో బికాస్ ఆఫ్ ద ప్లగిన్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్. అండ్ నేను పర్సనల్గా ఇనీషియల్ స్టేజ్లో ఒక ప్లగిన్ అయితే బాగా యూజ్ చేసేవాడిని. అదేంటి అని చెప్పానంటే బ్లూ ఓషన్ ప్లగిన్. ఇప్పుడు మనకి ఈ జెంకిన్స్ కన్సోల్ మొత్తము ఇలా కనిపిస్తుంది కదా, అంటే చాలా ప్లెయిన్గా. ఓకే, సో ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా కానీ చాలా ప్లెయిన్గా అలా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకు ఒక ప్లగిన్ ఉంది బ్లూ ఓషన్ అని చెప్పేసి. సో ప్లగిన్లోకి వెళ్తే అవైలబుల్ ప్లగిన్స్లో సెర్చ్ చేయండి బ్లూ ఓషన్. ఓకే, ఈ బ్లూ ఓషన్ ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేశారనుకోండి. ఓకే, సో మనకి లుక్, మన జెంకిన్స్ లుక్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయ్యిద్ది. అంటే జస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, టెస్ట్ చేయాలి అని చెప్పానంటే యూ కెన్ ఈవెన్ డూ దిస్ ఆల్సో. నేను మళ్ళీ రీస్టార్ట్ అయితే సెలెక్ట్ చేశాను. సో మనకి ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు ఒక అడిషనల్ ఆప్షన్ వస్తుంది బ్లూ ఓషన్ అని చెప్పేసి. ఓకే, ప్లగిన్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. మనం రీస్టార్ట్ సెలెక్ట్ చేసాం కాబట్టి అది లాగౌట్ అయింది. మళ్ళీ లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ ఓషన్ అని చెప్పేసి వచ్చింది కదా, ఓపెన్ బ్లూ ఓషన్. మనం ఇది క్లిక్ చేసామనుకోండి, మనకి సేమ్ జెంకిన్ స్క్రీన్ ఇక్కడ డిఫరెంట్ మేనర్లో వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ స్క్రీన్స్ కానీ, మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేయాలన్నా కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ మేనర్లో వస్తుంది. మనము ఇంకా ఒక జాబ్ క్రియేట్ చేసామనుకోండి, ఇప్పుడు జాబ్ క్రియేషన్ కోసం కూడా మనకి ట్రెడిషనల్గా వేరే వే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ జాబ్ క్రియేషన్ అంటే ఇలా ఐటమ్ క్రియేషను, ఈ స్క్రీన్ వేరే ఉంది కదా. ఇప్పుడు నేను ఒక ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కొట్టాను, ఒక నేమ్ ఇచ్చేసి, రైట్, డెమో అని చెప్పి ఇచ్చాను, ఫ్రీ స్టైల్ కొట్టాను, ఓకే కొట్టేశాను. ఓకే, మనకు ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది కదా, ప్రాజెక్ట్ క్రియేషన్లో స్క్రీన్స్ ఇలా ఉన్నాయి. ఓకే, జస్ట్ ఏమీ ఇవ్వకుండా క్రియేట్ కొట్టేశాను, ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ. అలా కాకుండా మీరు ఈ బ్లూ ఓషన్లోకి వెళ్ళారనుకోండి, సేమ్ ప్రాజెక్ట్ డెమో ప్రాజెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, మనకి రన్ చేయాలన్నా కానీ ఎవ్రీథింగ్, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎంత టైం పట్టింది అని, ఇలాంటి మళ్ళీ ట్రిగ్గర్ చేయాలి అని చెప్పండి, మళ్ళీ ట్రిగ్గర్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్. సో బేసికలీ లుక్ అండ్ ఫీల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు న్యూ పైప్ లైన్ క్రియేట్ చేయాలన్నా కానీ మన సోర్స్ కోడ్ ఎక్కడుంది, ఓకే నాకు గిట్ హబ్లో ఉంది, సో దెన్ గిట్ హబ్ కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి గిట్ హబ్ టోకెన్ ఇస్తాడు. సో దెన్ సోర్స్ కనెక్టివిటీ కంప్లీట్ అవుద్ది. సో అలా రైట్, మనకి క్లాసిక్ ఐటమ్ క్రియేషన్ కూడా రెగ్యులర్ క్రియేషన్ కూడా స్విచ్ అవ్వడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ నేను బ్లూ ఓషన్ యూజ్ చేయమని ఏం చెప్పట్లేదు మీకు, రైట్. సో నా సజెషన్ ఏంటి అని చెప్పానంటే, ప్లగిన్స్ అంటే ఏంటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీరు లాట్ ఆఫ్ ప్లగిన్స్తో రియల్ టైంలో వర్క్ చేస్తూ ఉంటారు, అంటే ఏడబ్ల్యూఎస్ డిప్లాయ్మెంట్స్ కోసం కానీ, డాకర్ డిప్లాయ్మెంట్స్ కోసం కానీ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ఈ జెంకిన్స్ని రీస్టార్ట్ చేయాలి అని చెప్పారంటే, మనం ఇక్కడ బ్రౌజర్లోనే యూఆర్ఎల్ ఇచ్చేసి రీస్టార్ట్ అని ఎంటర్ కొట్టామనుకోండి, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రీస్టార్ట్ జెంకిన్స్, ఎస్ అని ఇచ్చేస్తే మనకి, అంటే జనరల్గా సర్వీస్ రీస్టార్ట్ చేయాలంటే మనము EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్ళి సిస్టమ్ CTL
రీస్టార్ట్ అని జెంకిన్స్ అని ఇవ్వాలి కదా, అలా అవసరం లేకుండా విత్ ఇన్ ది బ్రౌజర్ కూడా మనం ఇక్కడ స్లాష్ రీస్టార్ట్ అని ఇచ్చేసి కన్ఫర్మ్ చేస్తే జెంకిన్ సర్వీస్ అయితే రీస్టార్ట్ అవుద్ది. ఓకే, సో అదండి ప్లగిన్స్ గురించి. సో నెక్స్ట్ మనము జెంకిన్స్లో వేరియబుల్స్ అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో బేసికల్గా వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పానంటే ఇట్ వేరీస్, అంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది డేటా అనేది. సో మనం ఒక చిన్న జెంకిన్స్ ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లో మనము కొంత ఇన్ఫర్మేషను ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా పాస్ చేద్దాం అనుకుంటున్నాము. అలా పాస్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి జెంకిన్స్లో. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే లోకల్ వేరియబుల్. అది అంటే ఏంటి అంటే మనం రాసే ఏదైతే జాబ్ ఐటమ్ మన జెంకిన్స్ పైప్ క్రియేట్ చేస్తున్నామో, సో దాంట్లో మనం వేరియబుల్ డిఫైన్ చేసుకుంటే దాంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఐటమ్ క్రియేట్ చేసాము, ఇక్కడ డిఫైన్ చేసిన వేరియబుల్ని దీంట్లో యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోలేము. ఓకే, ఎందుకు అంటే అది లోకల్ వేరియబుల్. అలా కాకుండా మనకి ఏముంది అంటే ఇంకొక ఆప్షను ఎంటైర్ జెంకిన్స్ లోపల, లెట్స్ అజ్యూమ్ ఈ బ్లూ కలర్ అనేది మనకి ఎంటైర్ జెంకిన్ సర్వర్ అనుకుందాము. సో దీంట్లో సిస్టమ్ లెవెల్లో మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కాన్ఫిగర్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనము ఏదైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కాన్ఫిగర్ చేసుకుంటే మనకి ఎన్ని జాబ్స్ రన్ చేస్తున్నావో నువ్వు అన్ని జాబ్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అది సిస్టమ్ లెవెల్ వేరియబుల్. అది కాకుండా మనకి ఏంటి అని చెప్పానంటే జెంకిన్స్ అంటే ఎక్కడ ఇప్పుడు లోకల్ కోడ్లో డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా, సిస్టమ్ లెవెల్లో డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి జెంకిన్స్ ఏం చేస్తుంది అని చెప్పానంటే జెంకిన్స్ వేరియబుల్ అంటే ప్రీ బిల్ట్ వేరియబుల్స్ ఉన్నాయి. మనం ఆ ప్రీ బిల్ట్ వేరియబుల్స్ని ఎక్కడ డిఫైన్ చేయకుండా కూడా మన కోడ్లో రాసుకోవచ్చు. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తాను. 3 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అంటే బేసికల్లీ మనం ఐటమ్ అంటాము, లేదంటే జాబ్ అంటాము, లేదంటే సింపుల్గా కామన్గా ప్రాజెక్ట్ అని కూడా అంటాము. సో నేనైతే ఒక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను జెంకిన్స్లో. ఫస్ట్ లోకల్ వేరియబుల్ యూజ్ చేస్తాను, దెన్ సిస్టమ్ లెవెల్ వేరియబుల్ యూజ్ చేస్తాను, దెన్ ఆఫ్టర్ జెంకిన్స్ వేరియబుల్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ లెట్స్ లాగిన్. ఓకే, సో ఈ ఎగ్జిస్టింగ్ డెమో ప్రాజెక్ట్ ఉంది కదా, ఐ డిలీట్ దిస్, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇక్కడ న్యూ ఐటమ్ ఉంది కదా, న్యూ ఐటమ్ సెలెక్ట్ చేసి నేమ్ ఇస్తున్నాను. సో ఫస్ట్ లోకల్ వేరియబుల్ అని ఇస్తున్నాను. సో దెన్ ప్రాజెక్ట్ స్టైల్ మనం లేటర్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసి ఇది క్లాసిక్ జనరల్ పర్పస్. ఓకే, సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేస్తేనే ఓకే బటన్ హైలైట్ అవుద్ది, క్లిక్ ఆన్ ఓకే ఇవ్వండి. సో ఇప్పుడు ఏమవుద్ది అని చెప్పానంటే ఒక ఐటమ్ అయితే క్రియేట్ అవుతుంది. సో నేను ఇట్స్ లోకల్ వేరియబుల్ డెమో అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇచ్చాను. నేనేం చేస్తున్నాను అని చెప్పానంటే ఒక చిన్న ఎకో కమాండ్ రన్ చేస్తున్నా ఇక్కడ అండర్ బిల్డ్ స్టెప్స్. యాడ్ బిల్డ్ స్టెప్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పేసి ఇచ్చాను. సో బేసికల్లీ మనకి ఏదైనా కమాండ్ ప్రాంప్ట్లో మీరు ఎకో కమాండ్ అయితే చాలాసార్లు యూజ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎకో టెస్ట్ అని ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏంటి టెస్ట్ అని వస్తుంది. సో ఎకో 1 2 3 అని ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ అనేది 1 2 3 అని వస్తుంది. సో అలా నేను ఇక్కడ ఎకో కమాండ్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఎకో, సో దెన్ ఏది జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మై నేమ్ ఈస్ అవినాష్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇదేంటి మనం వేరియబుల్స్ ఏమీ యూజ్ చేయకుండా, ఓకే అసలు ఏ వేరియబుల్ ఏమి ఇవ్వట్లేదు, నేను సేవ్ చేసి దీన్ని బిల్డ్ కొట్టాను అనుకోండి, మనకి బిల్డ్ హిస్టరీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే బిల్డ్ అయితే అయింది, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనము. సో ఇది క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ బిల్డ్ హిస్టరీలో 1 అనేదాన్ని క్లిక్ చేస్తే మనకి బిల్డ్ స్టేటస్ వస్తుంది. ఇక్కడ బిల్డ్ స్టేటస్ అయితే ఫైన్, బిల్డ్ స్టేటస్ సక్సెస్. అసలు ఏం జరిగింది మనకు అవుట్పుట్ కావాలి అంటే కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్ళొచ్చు. కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్ళగానే ఏమవుతుంది అని చెప్పానంటే ఇక్కడ ఈ కమాండ్ రన్ అయింది, కమాండ్ రన్ అయ్యి ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే కనిపిస్తుంది, స్టేటస్ సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో ఫైన్, బట్ మనము వేరియబుల్స్ అయితే ఏమీ యూజ్ చేయలేదు. ఇప్పుడు నేను నేమ్ అనేదాన్ని వేరియబుల్గా చేస్తాను. సో దానికోసం ఏంటి రైట్, నేను నేమ్ ఇచ్చేసి నేమ్ ఈజ్ ఈక్వల్ టు
అవినాష్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఎకో దగ్గర నేను మళ్ళీ నేమ్ అనేది హార్డ్ కోడ్ చేయట్లేదు. దీన్ని వేరియబుల్గా పాస్ చేయడానికి డాలర్ ఇచ్చేసి కర్ల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, సో దెన్ నేమ్ అని ఇచ్చామనుకోండి, దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఏమవుద్ది, మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో మనం ఇక్కడ ఒక కొత్త బిల్డ్ ఐడి వచ్చింది 2 అని చెప్పేసి అది క్లిక్ చేయండి. కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నేను జనరల్గా ఇచ్చింది నేమ్ ఈజ్ ఈక్వల్ టు అవినాష్ అండ్ ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని పిక్ చేసుకొని దాన్ని నాకు అవుట్పుట్గా ఇస్తుంది. ఇప్పుడు నేను సమ్ ఇన్ఫర్మేషన్ మాడిఫై చేయాలనుకుంటున్నా, దానికోసం ఏం చేయొచ్చు, కాన్ఫిగర్ క్లిక్ చేసి మళ్ళీ స్క్రోల్ డౌన్ వచ్చి నేను ఈ పార్ట్ ఏమీ చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏమంటున్నాను అంటే నేమ్ వచ్చేసి అనుదీప్ అని చెప్పని అంటున్నా, దెన్ సేవ్, దెన్ బిల్డ్ నౌ. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ కొత్త బిల్డ్ సెలెక్ట్ చేశానో అవుట్పుట్ అబ్జర్వ్ చేశానో నాకు అవుట్పుట్ చూడండి. సో నేను ఓన్లీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అనేది చేంజ్ చేస్తున్నాను ప్రోగ్రాంలో. సో ఈ వేరియబుల్ని మనము ఓన్లీ ఈ జాబ్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి లోకల్ వేరియబుల్ అని ఒక జాబ్ ఉంది కదా, సో దాంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను, టెస్ట్ ఐఫన్ లోకల్ అని చెప్పని అన్నాను, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, దెన్ ఓకే ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే బిల్డ్ స్టెప్లో ఎగ్జిక్యూట్ షెల్ అని ఇచ్చాను, ఎకో హాయ్ మై నేమ్ ఈస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వేరే జాబ్లో అంటే వేరే ఐటంలో నేను నేమ్ వేరియబుల్ యూజ్ చేశాను కదా, అది ఇక్కడ నేను యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుద్ది అని చెప్పి చూపిస్తున్నా. బిల్డ్ నవ్ అని చెప్పి కొట్టాను అనుకోండి, ఒక బిల్డ్ అయితే వచ్చింది, బట్ నాకు అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే జస్ట్ హాయ్ మై నేమ్ ఈజ్ అని చెప్పి చూపిస్తుంది తప్ప ఆ నేమ్ అనే వాల్యూ అయితే మనకు అవుట్పుట్లో రావట్లేదు. ఎందుకు అంటే మనం అక్కడ స్పెసిఫికల్గా లోకల్ వేరియబుల్ యూజ్ చేసాము. సో ఇక్కడ యూజ్ చేసిన వేరియబుల్, ఇక్కడ యూజ్ చేసిన నేమ్ అనే వేరియబుల్ ఓన్లీ ఈ జాబ్లోనే వర్క్ అవుద్ది, వేరే జాబ్లో వర్క్ అవ్వదు. ఓకే, సో అది లోకల్ వేరియబుల్ అవుట్పుట్. ఓకే, ఈ టెస్ట్ లోకల్ అనేది డిలీట్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ ఏం లేకుండా. సో ఇప్పుడు మనకి ఈ లోకల్ వేరియబుల్ అయిపోయింది. అలా కాకుండా మనం సిస్టమ్ లెవెల్ వేరియబుల్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ లెవెల్ వేరియబుల్స్ కోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ జెంకిన్ డాష్బోర్డ్లోకి వెళ్ళి మేనేజ్ జెంకిన్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకి సిస్టమ్ అని ఉంది కదా, ఆ సిస్టమ్ దగ్గర క్లిక్ చేస్తే ఓకే ఈ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి. సెలెక్ట్ దిస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, దెన్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఇట్స్ వేరియబుల్స్ అంటే కీ అండ్ వాల్యూ ఫార్మాట్లో ఉంటాయి. ఓకే, సో నేమ్ ఏమని ఇస్తారు, ఓకే నేను ఎన్విరాన్మెంట్ అని ఇచ్చాను, వాల్యూ వచ్చేసి డెవ్ అని ఇస్తున్నా. దెన్ ఇంకొక వేరియబుల్ ఏ ప్రాజెక్ట్, ఓకే సో ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎక్స్ అని ఇచ్చాను, దెన్ యాడ్. ఓకే, సో ఇంకేదైనా మనకి వేరియబుల్ ఇవ్వాలి అని చెప్పనన్నా కానీ ఇవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చేసి డెవ్, ప్రాజెక్ట్ అయితే ఎక్స్ అని ఇచ్చాను, దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు నేను ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకల్ కోడ్లో నేను ఈ ఎన్విరాన్మెంట్ కానీ ప్రాజెక్ట్ కానీ స్పెసిఫిక్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది సిస్టమ్ లెవెల్ అని చెప్పి ఇచ్చేసాను, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ప్రాజెక్ట్ క్రియేషన్ అయింది. డిస్క్రిప్షన్ వచ్చేసి సిస్టమ్ లెవెల్ వేరియబుల్స్ టెస్ట్ అని ఇచ్చాను. ఓకే, సో స్క్రోల్ డౌన్, ఇక్కడ బిల్డ్ స్టెప్ ఉంది కదా, యాడ్ బిల్డ్ స్టెప్లో ఎగ్జిక్యూట్ షెల్ ఇచ్చేసి ఓకే. సో ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఏం రాయట్లేదు, ఎకో ఇచ్చేసి హాయ్ మై నేమ్ ఈస్ అవినాష్, ఐఎమ్ వర్కింగ్ ఆన్, సో దెన్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నా ఇక్కడ, ఐఎమ్ వర్కింగ్ ఆన్ dev environment for project. ఓకే,
సో దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాజెక్ట్ అనేవి మనకి సిస్టమ్ లెవెల్ వేరియబుల్స్ కాబట్టి మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో ఓకే, సో మనం బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ బిల్డ్ అయితే సక్సెస్ అయింది. ఇది క్లిక్ చేసి కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హాయ్ మై నేమ్ ఈజ్ ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఆన్ డెవ్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సిస్టమ్ నుంచి పిక్ చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్ అనేది కూడా మనకి సిస్టమ్ లెవెల్ వేరియబుల్ నుంచి పిక్ చేసుకుంది. సో మనకి జెంకిన్స్లో ఈ ప్రాజెక్టే కాదు, వేరే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఈ వేరియబుల్స్ అయితే ఆటోమేటిక్గా మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో అది సిస్టమ్ లెవెల్ వేరియబుల్. వీటితో పాటు మనకి ఏంటి అని చెప్పానంటే ఎక్కడా డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే మన కోడ్లో డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా, సిస్టమ్ లెవెల్లో డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా జెంకిన్సే బిల్ట్ ఇన్ వేరియబుల్స్ ఇచ్చింది. అంటే మనకి జాబ్ రిలేటెడ్ కానీ గిట్ రిలేటెడ్ కానీ రైట్, సో స్టేటస్లు అన్నీ మనము ఇవ్వాలి అని చెప్పానంటే ఈ జెంకిన్స్ బిల్ట్ ఇన్ వేరియబుల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అవి ఎలా యూజ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. సో దానికోసం అంటే జెంకిన్స్ వేరియబుల్స్ కావాలి అని చెప్పానంటే మనకు ఒక యూఆర్ఎల్ ఉంది, మన జెంకిన్స్ యూఆర్ఎల్ :8080/env-vars.html. ఈ పాత్లో మనకి యూఆర్ఎల్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఆ పాత్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఐటమ్ క్రియేట్ చేస్తుంటే మనకు ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దీన్ని ఏమంటున్నాను అని చెప్పానంటే జెంకిన్స్ వేరియబుల్స్ అంటున్నాను. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మీరు స్క్రోల్ డౌన్ చేసి ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ చేశారో ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి సెలెక్ట్ చేశారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ది లిస్ట్ ఆఫ్ అవైలబుల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇది నేను వేరే పేజ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్స్ అయితే మనకి షెల్ అండ్ బ్యాచ్కి ప్రీ అవైలబుల్. అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటి అని చెప్పానంటే బిల్డ్ ఐడి అనేది కావాలి, బిల్డ్ నెంబర్ అనేది కావాలంటే ఇప్పుడు ఏ బిల్డ్ అయితే రన్ అవుతుందో ఆ బిల్డ్ నెంబర్ అయితే కావాలి మనకి. ఓకే, అంటే ఈ బిల్డ్ నెంబర్ అనేది ప్రతి జాబ్కి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను సిస్టమ్ లెవెల్ వేరియబుల్కి కానీ లోకల్ వేరియబుల్కి కానీ ఇస్తే ఆ వాల్యూ అనేది ఫిక్స్డ్, ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. బట్ మనకి ప్రీ బిల్ట్ ఇన్బిల్ట్ వేరియబుల్స్ కదా, సో మనకి వాల్యూ చేంజ్ అయినప్పుడు బేసికల్లీ మనకి ఆ వాల్యూ అనేది కరెంట్ ఏ వాల్యూ అవుతుందో జాబ్ నుంచి ఆ వాల్యూ తీసుకొచ్చి మనకి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో నేనైతే ఈ బిల్డ్ నెంబర్ అనేది తీసుకుంటున్నా అండ్ మీకు కావాలంటే బిల్డ్ ఐడి కూడా తీసుకోవచ్చు. సో బిల్డ్ డిస్ప్లే నేమ్, అసలు మన బిల్డ్కి ఏం డిస్ప్లే నేమ్ ఉందో లేదంటే జాబ్ నేమ్ ఉందో కూడా తీసుకోవచ్చు. సో లెట్స్ గివ్ దిస్ ఎకో టెస్టింగ్ జెంకిన్స్ ఇన్బిల్ట్ వేరియబుల్స్ కామా ఇచ్చేసి $. సో నేను ఏమి ఇస్తున్నాను అని చెప్పానంటే ఫస్ట్ జాబ్ నేమ్ ఇస్తున్నా, కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై జాబ్ నేమ్ ఇస్తున్నాను కామా. సో దాన్ని ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, సో నోడ్ నేమ్ కావాలి అని చెప్పానంటే ఇప్పుడు మాస్టర్ నోడా లేదంటే ఎక్కడ రన్ అవుతుంది అని, వర్క్ స్పేస్ కానీ బిల్డ్ జాబ్ యూఆర్ఎల్ కానీ కావాలంటే ఇవ్వచ్చు. ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ సింపుల్. బిల్డ్ ఐడి ఇస్తున్నాను అంటే బిల్డ్ డిస్ప్లే నేమ్ ఇద్దాము. ఓకే, జాబ్ నేమ్ అండ్ బిల్డ్ నేమ్ ఈజ్ అని చెప్పేసి $. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి నేను బిల్డ్ నౌ కొడుతున్నాను. బిల్డ్ నౌ కొట్టగానే ఇక్కడ బిల్డ్ అయితే సమ్హౌ బిల్డ్ ఫెయిల్ అయింది. ఓకే, సో ద రీజన్ ఏంటంటే ఇక్కడ బిల్ నేమ్ దగ్గర కోలన్ అనేది కిందికి వెళ్ళిపోయింది. సో మనం మాడిఫై చేయొచ్చు, అది ఇక్కడికి వెళ్ళి కాన్ఫిగర్ కొట్టేసి ఓకే ఓకే సో అది ప్రాబ్లము. సో దెన్ సేవ్ కొట్టేసి లెట్స్ బిల్డ్ నౌ. ఓకే, ఇప్పుడు బిల్డ్ అయితే సక్సెస్ అయింది. దీన్ని క్లిక్ చేసామనుకోండి మనం కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టెస్టింగ్ జెంకిన్స్ ఇన్బిల్ట్ వేరియబుల్, దిస్ ఈజ్ మై జెంకిన్స్ వార్. ఈ జెంకిన్స్ వార్ అనేది మనము లోకల్ కోడ్లో కానీ సిస్టమ్ లెవెల్లో కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ జాబ్ నేమ్ అయితే ఆటోమేటిక్గా పిక్ అయింది. ఇప్పుడు ఎన్నో బిల్డ్ రన్ అవుతుంది అంటే రెండో బిల్డ్ ఇది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ బిల్డ్ నౌ కొట్టాను అనుకోండి, బిల్డ్ నౌ 2 సార్లు కొట్టాను.
సో మనకి థర్డ్ బిల్డ్, ఫోర్త్ బిల్డ్ వస్తుంది. నేను థర్డ్ బిల్డ్ క్లిక్ చేసి కన్సోల్ అవుట్పుట్ చూస్తే బిల్డ్ నేమ్ ఈస్ 3 అని వచ్చేసింది. ఫోర్త్ బిల్డ్ క్లిక్ చేసి కన్సోల్ అవుట్పుట్ చూస్తే ఫోర్త్ బిల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇలా అంటే మనకి జెంకిన్స్ లెవెల్ వేరియబుల్స్ ఏంటి అని చెప్పానంటే వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా చేంజ్డ్ వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అవుట్పుట్లో వస్తూ ఉంటాయి. అంటే మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా లోకల్ కానీ సిస్టమ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, సో అదండి జెంకిన్స్లో వేరియబుల్స్ గురించి. సో నెక్స్ట్ మనము యాక్చువల్ ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి జెంకిన్స్లో, ఆ ఫీచర్స్ డిస్కస్ చేసి దెన్ ఆఫ్టర్ మనము యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాము. సో ఐ హోప్ మీకు ఈ కాంటెంట్ వాల్యుబుల్ అని చెప్పని అనుకుంటున్నాను. మీకు కాంటెంట్ క్వాలిటీ ఉంది అని చెప్పని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ DevOps learners. And thanks for watching. Don't forget to subscribe. See you again in next video.